హలో దాత్రి క్రియేషన్స్ మీకు ఈవేళ కొబ్బరి పాలతో చేపల ఇగురు తయారీ విధానం చూపిస్తానండి. వీటికి ఒక కొబ్బరి చెక్క ఉంటే చాలండి. అవి చక్కగా ముక్కలు చేసి వాటిని మిక్సీ చేసుకొని చక్కగా పాలు తీసుకోవాలండి. అవి కొట్టండి చూడండి, వాటి పాలు వలగొచ్చి ఒక గ్లాసుడు అయితే చాలు. వీటికి ఆయిల్, ఒక పెనంలో ఆయిల్ వేసుకొని మనం దాల్చిన చెక్క, పువ్వు, తర్వాత మిరియాల పొడి కొద్దిగా వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం తురుము, తెల్లుల్లి తురుము వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేగాలండి. వేగిన తర్వాత మనం టమాటాలు, ఒక 4 టమాటాలు 5 వేసుకొని చక్కగా కోసుకొని అవి కూడా వేసి చక్కగా వేపాలండి. దాంట్లోన పసుపు, కారం, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వీటికి ఎక్కువ గరం మసాలా వేయకూడదు. ఆ వేసిన 3 దినుసులే చాలు. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఈ పాలన్నవి ఎక్కువ ఎగటై వచ్చేస్తుంది అనమాట. అవి వేగిన తర్వాత ఈ లోపల మనం చేపలు శుభ్రపరచుకొని ఉంచుకున్నాం కదండి, అవి కూడా కొద్దిగా ఉప్పు వేసి కడిగేసి ఒక దగ్గర ఉంచి ఇవి వేగిన తర్వాత వాటిని తీసుకొని దీంట్లోనే వేయాలన్నమాట. ఇది మనకి ఇప్పుడు చికెన్ తినడం లేదు కదండి, ఒకవేళ మనం బిర్యానీ చేసుకున్న బిర్యానీ కూడా ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్న చేపలు బేడ్సులైనా పర్వాలేదు, లేకపోతే ముక్కలైనా పర్వాలేదండి. వీటికి ఇది చేప అనేది సైజు పట్టించి కాదు, వాటి టేస్ట్ పట్టించి మనం వండుకోవడమే తప్పించి సైజు కాదు. మనము ఈ చేపలన్నీ దాంట్లోనే ఆ మసాలా వేగిన తర్వాత ఈ చేపలు వేసి ఇవ్వాలండి. వేసిన తర్వాత చక్కగా కలపాలి. కలిపిన తర్వాత విరగకంట అవి విరిగిపోతాయి. విరగకంట చక్కగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి అది సిమ్లోన కొద్దిగా వేగాలన్నమాట. అది వేగిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇది వేగిపోవాలి. పాలన్నవి కొద్ది లాస్ట్లోనే వేస్తామన్నమాట. వేగినప్పుడే ఇది ఆ ముక్క అనేది ఉడికిపోవాలి మనకి. అది వేగిన తర్వాత మనం పాలు తీసుకున్నాం కదండి, ఆ పాలు చిక్కటి పాలు కొద్దిగా నీళ్ళు దాంట్లోనే వేసిన తర్వాత, కొద్దిగా ఎక్కువ కాదు, వేసిన తర్వాత ఈ పాలన్నీ దాంట్లో వేసిస్తే మనం పచ్చిమిరపకాయలు 3, ఈ పచ్చిమిరపకాయలు కూడా మీరు వదలరండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. కొత్తిమీర, మనం కొత్తిమీర కూడా దీనికి, నేను దేంట్లోనో వంటల్లో కొత్తిమీర సాధారణంగా వాడను, అలాంటిది ఇలాంటి దాంట్లోనే వేస్తాను. ఎందుకంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి, అదంతా కలపాలి. బాగా కలిపిన తర్వాత దానికి సిమ్లో పెట్టేసి ఒక మరుగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసి అలా కొద్ది సిమ్లోనే అది మనకి కంటెస్ట్ దగ్గర పడాలి. దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి. అది అనేది మనకి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది అనమాట. ఆ పైకి వచ్చినప్పుడు మనకి అది తయారైపోయిందని మనకు అర్థమైపోద్ది. చూడండి ఎలాగుందో, ముక్కకు పట్టినట్టుగా ఉంది. అది అంటే చికెన్ వండితే ఇగురు ఎలాగొస్తుందో ఆ ఇగురు రావాలన్నమాట. ఇగురు వస్తే ఆ చేప అనేది టేస్ట్గా ఉంటుంది. చూడండి పల్లెల్లో వేస్తే ఎంత బాగుందో.